అంటే సింహానికి అడవిలో బలం, మొసలికి నీటిలో బలం, అలాగే ఈ ఊళ్ళో నీకు బలం. అలాంటిది ఈ ఊరు వదిలేసి దేవీపురంలో ఏం చేస్తావు అని. అన్నిసార్లు మన బలంతోనే పనులవ్వవు. కొన్నిసార్లు అవతలి వాళ్ల బలహీనత వల్ల కూడా మన పనులవుతాయి. అర్థం కాలేదమ్మా, మంగకే బలహీనత ఉంది? అమ్మ నిత్య, మాకు తెలియని మంగ బలహీనతేంటమ్మా? అక్క ఏకి సీమంతం అంట, ఈ చెల్లికి సంతం. మామ్, నీకు గుడ్ న్యూస్. ఏంటి? భర్త కావాలి, బేబీ కావాలి అని వెళ్ళినక్క బేబీ బతికే ఉన్నట్టు ఎలా ప్రూవ్ చేసుకుంటుందో ఏమోనని టెన్షన్ పడ్డాను. బట్ యూర్ రైట్ మామ్. అక్క పద్మవ్యూహం గురించి సగం తెలిసిన అభిమన్యుడు కాదు, మొత్తం తెలిసిన అర్జునుడు. ఎస్, నీ కాన్ఫిడెన్సే నెగ్గింది మామ్. అక్క సక్సెస్ఫుల్ గా తన స్థానాన్ని చేరుకుంది, బేబీతో సహా. వావ్, ఐఎమ్ సో హ్యాపీ. ఆర్ యు హ్యాపీ మామ్? మంగ విషయంలో ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. మరి నా విషయంలో? అక్క హ్యాపీ అయితే నువ్వు హ్యాపీయే కదా. ఎస్ మామ్, అక్క సంతోషమే నీ సంతోషం, మీ ఇద్దరి సంతోషమే నా సంతోషం. ఈ హ్యాపీ మూమెంట్ లో నీకు ఇంకో గుడ్ న్యూస్. అక్కకి సీమంతం చేయబోతున్నారంట. వావ్, రియల్లీ ఇట్స్ ఎ గుడ్ న్యూస్. బట్ ఇట్స్ బ్యాడ్ న్యూస్ టు మామ్. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు చంద్రిక? వీళ్ళు తల్లి కూతుర్లా లేక శత్రుదేశపు రాయబారులా? చూస్తుంటే అలాగే ఉంది. మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమరటం ఒకటే తక్కువ. సీమంతం చేయడం బ్యాడ్ ఎందుకవుతుంది? సీమంతం చేయడం గుడ్డే, కానీ ఎక్కడ చేస్తున్నారన్నదే బ్యాడ్. ఎక్కడ చేస్తున్నారు? అదే దేవీపురంలోనండి. అదే మా పూర్వీకుల ఊరు. అక్కడ సీమంతం చేస్తే తప్పే ఉంది? తప్పు లేదా? ఆలోచించి చెప్పు మామ్. ఏం తప్పుంది చంద్రిక? ఆ ఊళ్ళో ఏ తప్పు లేదు. దీని మెథడ్లో ఏదో తప్పుడు ఆలోచన ఉన్నట్టుంది. దేవిపురం జై సొంతూరు. వాళ్ల పూర్వీకులు ఒకప్పుడు ఆ ప్రాంతానికి జమీందారులు. అక్కడి ప్రజలు ఆ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తారు. అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి తప్ప నెగటివ్ ఏముంది? మర్చిపోయావా మామ్? జై ఫ్యామిలీ మాత్రమే అక్కడ పుట్టలేదు, ఆ ఫ్యామిలీకి శాపం పుట్టింది కూడా అక్కడే. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. శాపం మొదలయ్యాక 5 తరాల కోడళ్ల ఆయువు తీరింది కూడా అక్కడే. అక్కడ ఉన్నది పాజిటివ్ ఎనర్జీ కాదు, ప్రాణాలు తీసే నెగటివ్ ఎనర్జీ. అక్కడ అక్క ప్రాణానికి గ్యారంటీ లేదు మామ్. అక్కడ నుంచి ప్రాణాలతో తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు. అక్కడ జరగబోయేది అక్క సీమంతం కాదు, అంతం.
ఎందుకు చంద్రిక ఈ మహా తల్లి మంగని దేవిపురం పంపిస్తుంది? ఇదేం చేసినా దాని చౌకే కదా. దేవుడు పెద్ద సాడిస్ట్ కదా మామ్. పెదవులకి నవ్వు నిచ్చినట్టే ఇచ్చి కళ్ళకు నీళ్లు తప్పిస్తాడు. వెలుగును చూసేటప్పటికి చీకటి వస్తుంది. సుఖం వెంటనే దుఃఖం. మంచి వెంటనే చెడు చేయకపోతే దేవుడికి ఏం తోచదనుకుంటా కదా. తాను చెడు చేసి దేవుడి మీదకి నెట్టేస్తుంది చూసావా చంద్రిక? ఆ దేవుణ్ణి కూడా చంపేసే రకం ఇది. అమ్మా, మామూలాడిది కాదండి. ఇప్పటి వరకు అక్కకు బావతో పెళ్ళయింది. బావ దగ్గర సుఖంగా ఉంది. ఇప్పుడు తల్లి కూడా కాబోతోంది. 5-6 నెలల తర్వాత పండంటి బేబీనిస్తుందని మనమంతా హ్యాపీగా ఉండి శాపం విషయమే మర్చిపోయాం. కానీ ఆ శాపానికి మెమరీ ఎక్కువగా ఉన్నట్టుంది. మనలా మర్చిపోకుండా అక్కని చంపడానికి తను పుట్టిన ప్లేస్కే రప్పించుకుంటుంది. పాపం అక్క. మంగ నా ఊరు వెళ్ళనివ్వను. మంగకి శాపం సోకనివ్వను. అయ్యో, అక్కడ జర్నీ కన్ఫర్మ్ అయిందంట మామ్. ఈ టైంలో నువ్వేం చేస్తావు? ఆపేస్తాను. ఆ ప్రయాణం ఆపేస్తాను. మంగని కాపాడుకుంటాను. వెళ్ళు మామ్, త్వరగా వెళ్ళు మామ్. వెళ్ళి ఆపై, అక్కన ఆపై. గో మామ్, గో గో. పిచ్చి మామ్, నువ్వు ఆ మంగని ఆపలేవు, మృత్యువుని ఆపలేవు. ఏంటి బంగారం, నీలో నువ్వు నవ్వుకుంటున్నావు? చెప్తే మేము కూడా నవ్వుతాం కదా. గుర్తుకొస్తున్నాయండి. ఏం గుర్తుకొస్తున్నాయి? దేవీపురంలో చిట్టి బాబుతో మీరు చేసిన చిలిపి చేష్టలు. చాలా థ్యాంక్స్ బుజ్జి. హాయ్, లవ్ యూ రా. నేను మోగాలతో రొమాన్స్ చేసేవాళ్ళ కనబడుతున్నానా? చారి గారు నాకంతా చెప్పారండి. చిట్టుబాబుపై మీరు మనసు పారేసుకున్నారని, చిట్టుబాబుని వదిలి ఉండలేనని అంతా చెప్పారు. ఆట పడిస్తున్నావా? ఆయన చిట్టుబాబు వేషంలో ఉంది నువ్వే కదా. కనెక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాను? అంటే అప్పటికే మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అప్పుడేంటి, ఎప్పుడో నీ ప్రేమలో పడిపోయాను. మరి నాపై అలిగి దేవీపురానికి ఎందుకు వెళ్లారు? మన ప్రేమ మరింత స్ట్రాంగ్ అవడానికి. ఇప్పుడు మళ్ళీ దేవీపురానికి వెళ్తున్నామండి. ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. పెళ్లికి ముందు వెళ్ళాం, మన పెళ్ళయింది. ఇప్పుడు పెళ్ళయ్యాక వెళ్తున్నాం. ఈసారి మనతో పాటు మన బేబీ కూడా వస్తుంది. ఇద్దరం కాస్త ముగ్గురం అయ్యాం. ఏంటండి సడన్ గా సైలెంట్ అయ్యారు? నాకు దేవీపురంలో జరిగినవన్నీ గుర్తొస్తున్నాయి మంగ. నాకు నేను బాధపడే క్షణాలు కూడా గుర్తొస్తున్నాయి. అక్కడ మీరేం బాధలు పడ్డారండి? మర్చిపోయావా?
అక్కడ నీకు చికెన్ పాక్స్ వచ్చి నువ్వు బ్రతకవని చెప్పారు. అది తలుచుకుంటే ఇప్పటికీ భయంగా ఉంది. గుడి తలుపులు తెరిచి నన్ను బతికించారుగా. మళ్ళీ ఆ ఊరికి వెళ్తున్నాం. ఈసారి ఏమవుతుందో అని టెన్షన్గా ఉంది మంగ. ఆ ప్లేస్తో మనకేదో థ్రెట్ ఉందనిపిస్తుంది. ఏంటండి మీరు కూడా ఇలాంటివి నమ్ముతారా? ఒకప్పుడు నమ్మేవాడిని కాదు మంగ. మూఢనమ్మకాలని కొట్టిపరేసేవాడిని. మరిప్పుడు ఎందుకు నమ్ముతున్నారు? అప్పుడులా ఇప్పుడు నేను లేను కాబట్టి, నువ్వు నా భార్య అయ్యావు కాబట్టి, మనకు బేబీ వస్తుంది కాబట్టి. నాకేం జరిగినా ఏం కాదు మగ్గ. కానీ నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. అందుకే నీకోసం ఆ రోజు నా ఈగోని పక్కన పెట్టి ఆ గుడి తలుపులు తెరిచాను, పూజలు చేశాను, చేతులెత్తి ఆ రాతి విగ్రహానికి దండం పెట్టాను. నువ్వు బ్రతకాలని నా బలమైన కోరిక, లేక నువ్వు నమ్ముతున్న ఆ దేవుడు కాపాడాడో నాకు తెలీదు. కానీ నువ్వు నాకు దక్కావు. మళ్ళీ ఆ ఊరికి వెళ్తే మళ్ళీ ఎలాంటి ఆపదొస్తుందేమో అని ఏదో చిన్న భయం. నాకెంతో అనుబంధం ఉంది. అక్కడ సీమంతం జరుపుకోవడం నా అదృష్టం. దయచేసి కాదనకండి ప్లీజ్. నువ్వు అడిగింది ఏదైనా ఎప్పుడైనా నేను కాదన్నా మంగ. కాదనలేదు, కానీ మనం దేవీపురం వెళ్తున్నాం. నువ్వు హ్యాపీగా ఉండు. థ్యాంక్స్ అండి, మా మంచి శ్రీవారు. మరి నాకు గిఫ్ట్ ఏం లేదా? ఏం కావాలి? ఏమిస్తావు? మీరు అడిగింది ఇస్తాను. నేను అడగను, నీకు ఇవ్వాలనిపించింది ఇచ్చేయి. సరే, దేవిపురం వెళ్ళాక మీరు ఊహించింది కానికిస్తాను. తప్పకుండా మీరు ఆనందపడతారు. అవునా? అయితే ఐమ్ వెయిటింగ్. మీ ఎదురు చూపులు వ్యర్థం కావు. ఆశ పెట్టకు. మీరు కూడా ఊహించకండి. వదినా, మంగకి అబార్షన్ కాలేదు, బిడ్డ బతికే ఉంది. స్వీట్ ఇస్తానుండండి. బామ్మగారు ఎక్కడున్నారండి? ఏంటొదినా, ఇంత మంచి శుభవార్త చెప్పినా మీ మొహంలో కాస్తైనా సంతోషం లేదు? బామ్మగారు, బామ్మగారు, బామ్మగారు. ఏమైందమ్మా? ఎందుకు టెన్షన్గా ఉన్నావు? రేపు మీరు దేవీపురం వెళ్తున్నారా? అవునమ్మా, అక్కడ మంగకి సీమంతం చేయాలనుకుంటున్నాం. వద్దు బామ్మగారు, మీరు ఆ ఊరు వెళ్ళొద్దు. శుభమాని సీమంతం చేస్తుంటే వద్దంటారేంటి వదినా? మీరు ఆ ఊరు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకమ్మా? ఎందుకు మీకు తెలీదా? వెళ్తే ఏం జరుగుతుందో మీకు తెలీదా? ఏం జరుగుతుందో వదినా? అది మంగకు
వివరంగా చెప్పలేను. మీరు ఆ ఊరెళ్ళడం మంచిది కాదు. మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. అది చెప్పడానికి మీరెవరు? మా సొంతూరికి మేము వెళ్తే మీ అభ్యంతరం ఏంటి? అది జై. మేమెక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో మీరు డిసైడ్ చేస్తారా? మీ పర్మిషన్ మాకు అవసరమా? మేము దేవీపురం వెళ్ళడం కన్ఫర్మ్. దాన్ని ఎవ్వరూ ఆపలేదు. వెళ్తే ప్రమాదం జై. ఏంటి బెదిరిస్తున్నారా? వెళ్ళొద్దని హెచ్చరిస్తున్నారా? జాగ్రత్త చెప్తున్నాను జై. మా జాగ్రత్తలు మేము చూసుకోగలం. మీ సలహా మాకు అనవసరం. ప్రమాదం దాటిపోయింది కదమ్మా, ఇంకా ఏం సమస్య ఉంటుంది? సమస్య ఉంది బామ్మగారు. మీరే మా సమస్య. ప్రతి దానికొచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు. అది చేయకూడదు ఇది చేయకూడదని సలహాలు ఇస్తున్నారు. అదేదో మీరు మా బాస్ అయినట్టు మీ బానిసల్లాగా బిహేవ్ చేస్తున్నారు. అసలు మా జీవితాల్లోకి పదే పదే మీరెందుకు వస్తున్నారంటే అసలు మీకే రైట్ ఉంది? ఏ రిలేషన్ ఉందని ఇక్కడికి వస్తున్నారు? మంగ నా కూతురు జై. ఆల్రెడీ మీకు చెప్పాను, దత్తత తీసుకున్నంత మాత్రం కూతురైపోద్దని. మీరేమన్నా తన్ని కన్నారా, పెంచారా? మీ కన్న కూతురు స్వార్థం కోసం మంగని యూజ్ చేసుకున్నారు. ఎన్నాళ్ళు మీ పని మనిషిగా బతికిన మంగ ఇప్పుడు నా భార్యగా మా ఇంట్లో సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారు. మీ డాటర్కి దక్కని అదృష్టం మంగకి దక్కిందని భరించలేకపోతున్నారు. ప్రతి దానికో లిమిట్స్ ఉంటాయి. మీరు ఆ హద్దుల్ని దాటుతున్నారు. మీ మీద నాకు రెస్పెక్ట్ ఉంది. పదే పదే ఇలా వచ్చి ఆ గౌరవాన్ని తగ్గించుకోకండి. మీ గౌరవాన్ని కాపాడుకోండి. నేను మంగ క్షేమం కోసమే చెప్తున్నాను జై. ఇనఫ్ ఆంటీ. ఇప్పటి వరకు మీరు మంగకి చేసిన సేవలు చాలు. తను ఎప్పుడైనా ప్రశాంతంగా బతకనివ్వండి. దేవీపురంలో తన శ్రీమంతం కుదిరితే రండి. మీరు రాకపోయినా మాకు వచ్చిన నష్టమేం లేదు. జై. మీ ప్రాబ్లం ఏమిటో నాకు అర్థం కావటం లేదమ్మా, కానీ ఇది మా కుటుంబ విషయం. ఇందులో నువ్వు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. జై పక్కనుండగా మంగకేమవుతుంది వదినా? తన్ని చూసుకోవడానికి మేమంతా లేమా? అనవసరమైన భయాలకు పోయి మంగ ఆనందాన్ని చెడగొట్టకండి. దేవీపురంలో జరిగే సీమంతానికి మీరు తప్పకుండా రండి. ఇలారా. ఏంటమ్మా? నేను ఎంత చెప్పినా జై వినట్లేదు మంగ. ఏదోలా నువ్వే జైని కన్విన్స్ చేసి ఈ ప్రయాణం ఆపు. ఎందుకు ఆపాలమ్మా? ఎందుకంటే అది ప్రయాణం కాదే, ప్రమాదం. ప్రమాదమా? నాకు ప్రమాదం ఏంటమ్మా? ప్రమాదమే. చెప్పింది విను. నువ్వు దేవీపురం వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళకూడదు. నీ అడుగు ఆ ఊళ్ళో పడకూడదు. ఎందుకమ్మా? ఎందుకంటే ఆ ఊళ్ళో నువ్వు అడుగు పెట్టావంటే నీకు ఏంటమ్మా? నువ్వు ఆ ఊరికి వెళ్ళకూడదు అంతే. కారణం చెప్పకుండా వద్దంటే ఎలా అమ్మా? కారణం ఉంది మంగా, అది నీకు చెప్పలేను. నేను నీ బిడ్డగా పుట్టినా పెరిగింది మాత్రం దేవీపురం పక్కూళ్ళోనేనమ్మా.
పెళ్ళైన తర్వాత ఎప్పుడూ ఆ ఊరు వెళ్ళలేదు. ఇప్పుడు తల్లిని కూడా కాబోతున్నాను. అక్కడ సీమంతం చేయించుకోవడం నా అదృష్టం. అది అదృష్టం కాదు మంగా, దురదృష్టం. ఆయన్ని మొట్టమొదటిసారిగా చూసిన ఊరు. ఆ ఊరిని చూడాలని నాకు ఆశగా ఉందమ్మా. నువ్వు ఆ ఊరు వెళ్ళినప్పుడే కదా సిక్కయ్యావు. అదా నీ భయం? అప్పుడేదో జరిగిందని ఎప్పుడు అదే జరుగుతుందా? అది కాదు మంగా, మొన్ననే కదా చావు అంచుల దాకా వెళ్ళి తిరిగొచ్చావు. మళ్ళీ ఎందుకమ్మా భయపడతావు? ఆ రోజు జబ్బు పడ్డప్పుడు ఆయన నన్ను కాపాడారు. మొన్న చావు అంచుల దాకా వెళ్ళినప్పుడు నువ్వు కాపాడావు. మీరిద్దరూ ఉండగా నాకేమీ కాదమ్మా. ఈసారి నేను జై ఎవరూ నిన్ను కాపాడలేరు మంగా. నీకొచ్చే ప్రమాదం అలాంటిది, అర్థం చేసుకోవే. అదేం ప్రమాదమో చెప్పమ్మా. అది